రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు రామోజీరావు. ఇక మనతో మాట్లాడడానికి హైపర్ ఆది గారు ఉన్నారు, సినీ నటులు. వారితో మాట్లాడదాం. ఆది గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆది గారు, అంటే చూస్తా ఉన్నాం, అంటే చాలా మీకు రామోజీరావు గారితో కావచ్చు, లేదంటే ఈనాడు, ఈటీవీ, వీటితో చాలా దగ్గర సంబంధం ఉంది. అక్కడి నుంచే మీ ప్రస్థానం కూడా ప్రారంభించారు జబర్దస్త్ ద్వారా. సో ఈరోజు ఉదయం రామోజీరావు గారు కన్నుమూయడం, చాలామంది మీలాంటి ఆర్టిస్టులు కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పుకుంటున్న పరిస్థితులు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా నైట్ 2:30 వరకు కూడా ఈటీవీకి సంబంధించిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ అది చేయడం జరిగిందని, అది చేసుకుని చాలా పడుకొని లేచేసరికి ఈ న్యూస్ చాలా షాక్ గురయ్యాం. అంటే ఈటీవీతో మాలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం ఈ మధ్య అంటే ఈ 10 years పరిచయం, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ వ్యక్తులందరికీ కూడా చాలా 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 దగ్గర పరిచయం అండి. అందరి ప్రస్థానం ఆల్మోస్ట్ ఈటీవీతో మొదలై ఉంటది. అలాంటి రామోజీరావు గారు లేరు అనే మాట నిజంగా చాలా చాలా బాధ కలిగిస్తుందండి. ఓన్లీ మా అలాంటి ఆర్టిస్టులకి పేరు తెచ్చుకోవడానికి ఈటీవీ మాకంత ఉపయోగపడిందంటే అది ఒకటే కాకుండా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సంస్థ అండి అది ఈటీవీ సంస్థ. అలాంటి రామోజీరావు గారిని కోల్పోవటం నిజంగా చాలా చాలా బాధాకరం అండి అది. రైట్, మీరు అంటున్నట్టుగా దర్శక ధీరుడు రాజమౌళి గారు కూడా అక్కడ నుంచి, ఆయన ప్రస్థానం కూడా మొదటగా అక్కడ నుంచి. అవునండి, శాంతి నివాసం అని ఒక సీరియల్ అప్పుడు ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది ఈటీవీలోనే. అట్లా అంటే మనం ఒక ఈ 27 years ఈటీవీ అని, 28 years ఈటీవీ అని, ఇవి ప్రతి సంవత్సరం కూడా అవి అంటే ఇన్ని సంవత్సరాలకు ఒకసారి అవి జరుపుకుంటూ ఉంటారండి. అప్పుడు ఆల్మోస్ట్ సినీ పెద్దలు అందరూ అటెండ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి ఒక ఆయన గానంలో ఒక దిగ్గజ అలాంటి సింగర్ ని పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్ అది ఆపకుండా దానికి సంబంధించిన ప్రేక్షకులు ఉంటారని, ఆ పాడుతా తీగ ప్రోగ్రామ్ అనేది ఎప్పటికీ ఆగకూడదని అది ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేశారో. అలాంటి ప్రోగ్రామ్స్ స్వరాభిషేకం అని, మీరు ఈవెన్ స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటే అవి జరిగేటప్పుడు ఎంతో మంది సినిమా పెద్దలు దానికి అటెండ్ అవుతూ ఉంటారు. అదంతా కూడా ఓన్లీ రామోజీరావు గారి మీద ప్రేమతోనే. ఎక్కడున్న సినీ ప్రముఖులు ఎవరికి ఒక చిన్న కాల్ చేసినా కూడా వాళ్ళు అసలు ఎవ్వరూ కూడా మాట తప్పకుండా వచ్చి అటెండ్ అయ్యేవాళ్ళండి. ఆయనకు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎలాంటి వ్యక్తి అయినా, రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినిమా ప్రముఖుల వరకు ఎవరైనా సరే రామోజీరావు గారు అంటే విపరీతమైన గౌరవం అందరికీ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆ న్యూస్ విని మాత్రం నిజంగా చాలా షాక్ అయ్యాం. అది గారు, మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం కానీ, కలవడం కానీ ఇవన్నీ జరిగాయా? ఎప్పుడైనా మాట్లాడారా? నేను ఒక్కసారి కలిసి ఉండే. నేను యాక్చువల్గా అంటే మాకు ఒక ఈటీవీకి సంబంధించిన ఈ 25 years ఆ ఫంక్షన్ జరిగినప్పుడు అప్పుడు కలవడం జరిగిందండి. మేము జస్ట్ అలా కలిసినందుకే మేము చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాం. రామోజీరావు గారు లాంటి వ్యక్తి గురించి వినడమే కానీ మాకు ఈటీవీలో మేము కూడా భాగం అవ్వడం వల్ల కలవడం జరిగిందని అప్పట్లోనే మేము దాన్ని ఒక పెద్ద అదృష్టంగా ఫీల్ అయ్యి మేము ఆ ఫోటోల్ని కలిసిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఇలా అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం అప్పుడు కలిసినప్పుడు. అంటే ఎంత పెద్ద వ్యక్తి అంటే ఈవెన్ సీఎంలు కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడి, లేకపోతే ఆయన కలిసి అలాంటి అంటే దేశ రాజకీయాల్లో కూడా అందరికీ తెలిసిన వ్యక్తి, అందరూ గౌరవించే వ్యక్తి రామోజీరావు గారు. అట్లా ఆది గారు, ఇందాక నేను ప్రస్తావించానంటే ఆ రామోజీరావు సంస్థలు కావచ్చు, గ్రూప్ సంబంధించినవన్నీ కూడా ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయి ఉంటాయి. ఇటు వస్త్ర పరిశ్రమ, అదేవిధంగా చిట్ ఫండ్ కావచ్చు, అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళందరూ కూడా చిట్స్ వేస్తూ ఉంటారు. తర్వాత ప్రియా పచ్చలు కావచ్చు, ఈ ఫుడ్కు సంబంధించి, తర్వాత ఈ జర్నలిస్టులు, ఆ తర్వాత యాంకర్లు, మీకు తెలియందే ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరితో, ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరితో దగ్గరగా వాళ్ళు ఆయన గురించి ఆలోచన చేయడం, ఆయనను అభిమానించే వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు. అవునండి, అది కంపల్సరీ అండి. ప్రతి ఇంట్లో ఈటీవీ కానీ ఇలా మీరు చెప్పిన ఇలాంటి ఇలా ప్రియా పచ్చళ్ళు అయితే, ఇంకోటి అయితే, చిట్ ఫండ్స్ అయితే, ఇలా ప్రతి ఒక్కరు ఏదో రూపంలో అండి. కొంతమంది ఇప్పుడు ఈటీవీ లాంటి ఛానల్ ద్వారా ఎంటర్టైన్మెంట్ రూపంలో ఈ
ఇదిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకా మీరు చెప్పిన వాటి ప్రకారం వాటి త్రూ ఉపాధి పొందిన వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఎంతో మందికి వాళ్ళందరూ ఈ రోజు ఇప్పుడు మా జబర్దస్త్కి సంబంధించి ఇంతమంది ఆర్టిస్టులు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉంటున్నారు అంటే, ఎంతో కొంత సంపాదించుకొని ఫేమ్ కానీ నేమ్ కానీ ఇవన్నీ సంపాదించుకొని ఉంటున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈటీవీ సంస్థ అండి. అలాగే అంటే మాకు మల్లెమాల మేమందరం ఈటీవీకి రావడం, ఆ ఈటీవీలో ఇంత పేరు సంపాదించుకొని అందరూ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. వాళ్ళకి బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గుర్తింపు ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ ఈటీవీ అండి. మనకు తెలిసిన తర్వాత మనం టీవీ పెడితే అప్పుడు దూరదర్శన్ తర్వాత అందరూ మ్యాక్సిమం ఈటీవీ అనే ఛానల్ ని ఎక్కువగా వాళ్ళు చూడడం, అంటే తెలిసిన తర్వాత ఎక్కువ మంది చూసిన ఛానల్ కూడా ఈటీవీ. అలాంటి సంస్థకి అధినేత అయినటువంటి మన రామోజీరావు గారిని అసలు ఈ విషయం అంటే జీర్ణించుకోలేకపోతున్నాం అండి. అలా ఎలా జరిగిందండి. రైట్, ఓకే ఆది గారు, చాలా అంశాలు అయితే వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పారు. ఓకే అండి.